పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. వక్ఫ్ సవరణ చట్టం కేసులో కేంద్రం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. వక్ఫ్ విధానం అనేది ఇస్లాంలో ఒక కాన్సెప్ట్ అయినప్పటికీ అది కేవలం చారిటీ మాత్రమేనని, ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మతానికి సంబంధం లేని విధులను మాత్రమే వక్ఫ్ బోర్డులు నిర్వహిస్తాయని, అందువల్ల ఆ బోర్డులో ముస్లిమేతర వ్యక్తులను సభ్యులుగా అనుమతించవచ్చని తెలిపింది. అలాగే ప్రభుత్వానికి చెందిన భూములు తమవేనని ఎవరు ప్రకటించుకోలేరని కూడా స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు వరుసగా రెండో రోజు విచారణ చేపట్టింది. మే 21వ తేదీన పిటిషన్ల తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబిల్, అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించగా, ఆ మరుసటి రోజు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత్ వాదనలు వినిపించారు. వక్ఫ్ అనేది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదు, అది ఒక చారిటీ మాత్రమే. ఇస్లాంలోనే కాదు, ప్రతి మతంలోనూ ఈ విధానం ఉంటుంది. క్రిస్టియానిటీ, సిక్ మతంలోనూ చారిటీ ఒక భాగమని చెప్పిన జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. హిందూ మతంలోనూ దానం అనే కాన్సెప్ట్ ఉంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, ఆడిటింగ్ వంటి మతానికి సంబంధం లేని విధులనే వక్ఫ్ బోర్డు నిర్వహిస్తాయి. ఇద్దరు నాన్ ముస్లిం సభ్యులను నియమించినంత మాత్రాన ఈ బోర్డుల స్వభావం ఏమీ మారిపోదు. వక్ఫ్ బోర్డు ఎలాంటి మతపరమైన కార్యకలాపాలను నిర్వహించదు. అందువల్ల ఈ బోర్డులో ముస్లిమేతర వ్యక్తులను అనుమతించడంలో ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. గవర్నమెంట్ భూమిపై హక్కులు తమవేనని ఎవరూ ప్రకటించుకోలేరని, ప్రభుత్వానికి చెందిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తుషార్ మెహతా వాదించారు. వక్ఫ్ విధానంలోని వివాదాస్పద వక్ఫ్ బై యూజర్ నిబంధన ప్రకారం ప్రభుత్వం భూములను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించినా ఆ భూములను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించినా కూడా అది ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు కూడా గతంలో తీర్పు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. వక్ఫ్ బై యూజర్ అనేది ప్రాథమిక హక్కు కాదని తేల్చి చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధనను తొలగించడంలో ఎలాంటి అధికారిక పత్రాలు లేకుండా వక్ఫ్ ఆస్తులుగా వినియోగిస్తున్న ప్రభుత్వ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. అయితే వక్ఫ్ బోర్డులో ఉన్న ఈ లోపాన్ని బ్రిటిష్ కాలం నాటి 1923 నుండి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వాల వరకు ఎవరు సరిచేయలేదని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సవరణ చట్టంలో ఈ నిబంధనను తొలగించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సమస్యను పరిష్కరించిందని చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ప్రతి భాగస్వామ్య పక్షాన్ని సంప్రదించామని, మొత్తం 96 లక్షల సూచనలు, సలహాలు స్వీకరించామని తుషార్ మెహతా అన్నారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ 36 సార్లు సమావేశమైంది. అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అభిప్రాయాలను పరిశీలించాకే నివేదిక ఇచ్చింది. అందువల్ల కేవలం కొందరు పిటిషనర్లు చెప్పే అంశాలను మొత్తం ముస్లిం కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించినట్టుగా భావించరాదని ఆయన కోర్టుకు విన్నవించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.